హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఆలు ఇంకా సూజీ ఇంకా గోధుమ పిండితో చేసిన చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆలు పరాటా అండి. నార్మల్ ఆలు పరాటా కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకటి తినే చోట రెండు తింటారు, రెండు తినే చోట మూడు తింటారు. అంత క్రిస్పీగా ఉంటాయి, అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఒక కప్పు ఉప్మా రవ్వకి దానికి తగ్గట్లు వాటర్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఆలోపు అయితే నేను ఇక్కడ ఒక 1/2 కిలో పొటాటోస్ని మంచిగా బాయిల్ చేసేసుకొని మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడైతే 10 నిమిషాలు నానిన ఈ రవ్వలో మనం ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇక్కడ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రెండు కూడా చక్కగా కలుపుకోవాలి. రెండు కూడా బాగా మిక్స్ అయ్యాక చూడండి, ఈ విధంగా కలుపుకుంటే చాలు, మరి మెత్తగా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడైతే నేను 1.5 కప్ గోధుమ పిండి తీసుకున్నానండి. చూడండి, 1.5 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. దీన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ని 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా తగినంత ఉప్పు, ఇంకా 1 కప్పు కొత్తిమీర సన్నగా తరుక్కున్నది, కాస్త ఆయిల్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, పిండి మరీ గట్టిగా కలపకండి, బాగా మెత్తగానే కలపండి. ఈ విధంగా ఉండాలి. మరీ చపాతీ పిండికి కలిపినట్లు గట్టిగా కలపకండి. కాస్త మెత్తగా ఉంటే పరాటా అనేది చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు దీనికైతే మంచిగా పరాటా షేప్ ఇచ్చేసి మనం డైరెక్ట్గా పెనం మీద వేసేసుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ చక్కగా వేయించేసుకోవడమండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చకచకా తయారైపోతుందండి. టైం కూడా అస్సలు పట్టదు, టైం టేకింగ్ టైం. ఇప్పుడైతే మనం పరోటా అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.